హైదరాబాద్ హీట్ ఐలాండ్గా మారుతోందా అంటే అవుననే అంటున్నాయి సర్వేలు. అర్బన్ హీట్ ఐలాండ్స్ లిస్టులో ఇప్పటికే పలు నగరాలు చేరగా ఇప్పుడు భాగ్యనగరం ఆ ప్రమాదం అంచున ఉంది. చుట్టుపక్కల ప్రాంతాలతో పోలిస్తే ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడాన్ని అర్బన్ హీట్ ఐలాండ్స్ అంటారు. హైదరాబాద్లోనూ ప్రతి ఏటా ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నియంత్రణ చర్యలు చేపట్టకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పగలు విపరీతమైన వేడి, రాత్రి వేళ చల్లగా ఉంటుంది. గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు కావడంతో ఇలా జరుగుతోందని చెబుతున్నారు పర్యావరణవేత్తలు. దీనివల్ల చుట్టుపక్కల ప్రాంతాలతో పోల్చినప్పుడు హైదరాబాద్లో ఎక్కువ వేడి ఉంటుంది. ఈ పరిస్థితిని అర్బన్ హీట్ ఐలాండ్ అన్నారు పర్యావరణవేత్తలు. కొన్నేళ్లుగా హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. భూ ఉపరితల వేడి పెరగడం, గాలిలో తేమ శాతం తగ్గడం, కాలుష్యం, అర్బనైజేషన్తో రోజురోజుకు భాగ్యనగరంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఏసీలు విడుదల చేసే గాలిలో తేమ శాతం తగ్గిపోయి వేడి పెరుగుతుంది. సాధారణంగా ఎండలు ఎక్కువ ఉన్నప్పటికీ గాలిలో తేమ తగినంత ఉంటే వేడి అంతగా ఉండదు. కానీ హైదరాబాద్లో తేమ 26% పడిపోయింది. దీనికి తోడు ప్రతి ఏటా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1-2 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. గతంలో జిల్లాల్లో ఎండ అధికంగా ఉన్న హైదరాబాద్లో సమశీతోష్ణ పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయిందంటున్నారు పర్యావరణ వేత్తలు. హైదరాబాద్లో పచ్చదనం తగ్గిపోవడం, నీటి వనరులు తగ్గడం, కాంక్రీట్ నిర్మాణాలు పెరగడం ముఖ్య కారణమంటున్నారు పర్యావరణవేత్తలు. కొంతకాలంగా పరిశ్రమలు పెరుగుతూనే ఉన్నా అందుకు తగిన సంఖ్యలో చెట్లను పెంచడం లేదు. పైగా ప్రాజెక్టుల పేరుతో చెట్లను నరికేస్తున్నారు. కానుగ, రావి, రెయిన్ ట్రీ వంటివి కాకుండా కోనోకార్పస్ వంటి కార్బన్ డయాక్సైడ్ ఇచ్చే చెట్లను పెంచుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణాలతో అర్బన్ హీట్ ఐలాండ్ జాబితాలో భాగ్యనగరం చేరే ప్రమాదంలో ఉందని హెచ్చరిస్తున్నారు పర్యావరణవేత్తలు. ఇప్పటికైనా నియంత్రణ చర్యలు చేపట్టకుంటే హైదరాబాద్లో నివసించడం కష్టమని హెచ్చరిస్తున్నారు పర్యావరణవేత్తలు. వేడి ఉద్గారాలను తగ్గించి చల్లదనం పెంచేలా ప్రభుత్వం, ప్రజలు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. హైదరాబాద్లో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాలతో పోలిస్తే గ్రేటర్లోని పలు ప్రాంతాల్లో విపరీతమైన వేడిగా ఉంటుంది. భూ ఉపరితలం వేడి పెరగడం, గాలిలో తేమ శాతం తగ్గడం, కాలుష్యం, అర్బనైజేషన్తో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. నివసించేందుకు ఎంతో అనుకూలంగా ఉండే హైదరాబాద్ అర్బన్ హీట్ ఐలాండ్ల జాబితాలో చేరే ప్రమాదంలో ఉందని హెచ్చరిస్తున్నారు పర్యావరణవేత్తలు. నియంత్రణ చర్యలు చేపట్టకుంటే ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయంటున్న పర్యావరణవేత్త సాయి భాస్కర్ రెడ్డితో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. ప్రజలు నివసించడానికి ఉత్తమమైన ప్లేసు హైదరాబాద్ అని చెప్తారు. అయితే ఇక ముందు ఆ పరిస్థితి మారే అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకు అనంటే రోజు రోజుకు రాష్ట్రంతో పాటు హైదరాబాద్ నగరంలో కూడా ఈ వాతావరణం అనేది మారిపోతుంది. భిన్నమైన వాతావరణంతో నివసించడానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతుంది. వాతావరణ నిపుణులు సాయి భాస్కర్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇంతకు ముందుకు హైదరాబాద్ పేరు చెప్తే చాలు ప్రశాంతంగా నివసించడానికి కానీ వాతావరణం కానీ అనుకూలంగా ఉంటుంది అనేటువంటి అంశం ఉండేది. కానీ ఇప్పుడు అది మారుతోంది. ఎందుకంటారు? ఇది హైదరాబాదు, ఇది ఇంటీరియర్ అంటే సముద్రానికి దూరంగా మనము ల్యాండ్ మధ్యన పెనిన్సులార్ అంటే ఇది ఒక దక్కన్ పీఠభూమిలో ఇది ఉన్నది. మామూలుగా అయితే ఇది చాలా మంచి ప్రదేశం. ఇక్కడ మీరు చూస్తే కొంచెం మెడిటేరియనియన్ లాంటి, ఎందుకంటే ఒకప్పుడు అంగూరాలు పండిస్తుండే. అంటే ఇంకోటి ఢిల్లీతోటి కంపేర్ చేసినా కానీ చాలా పట్టణాలతోటి కంపేర్ చేసినట్టు కోస్టల్ ఏరియా పట్టణాలను చూసినా అక్కడ మనకు సముద్రం నుంచి ఉన్న తేమను తట్టుకోలేని పరిస్థితితోటి హైదరాబాద్లోనే ఉండాలని చాలామంది కోరుకుంటూ ఇంకా ఈ పట్టణం అనేది ఇంకా పెరుగుతుంటూ వస్తున్నది. ఇక్కడున్న రూరల్ ఏరియాస్లో ఉన్న యావరేజ్గా టెంపరేచర్ పెరిగింది కాబట్టి అంటే ఈ వేడిని తట్టుకోలేని పరిస్థితి అందరికీ అవుతుంది ఒక మాట. రెండో మాట ఏంది, హైదరాబాదులోనే మరి ఎందుకు ఎండలు ఇంకెక్కువ ఉంటాయి అనే దానికి ఇక్కడ జనరల్గా జనసాంద్రత ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీస్ కూడా ఉంటాయి, అట్లే పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. తర్వాత మనము విడుదల చేసే వేడి కూడా ఒక ఏసీ పెడితే కూడా ఏసీ పక్కనే వేడి పుడుతుంటుంది. అంటే బయట సైడ్ పెడతారు, లోపల ఉన్న వాళ్ళు చల్లగా ఉంటారు. అంత వేడి అయితే బయటకు వదిలినట్టే కదా. ఇదే కాదు, రోడ్లు అనండి, కాంక్రీటైజేషన్ అనండి, అట్లనే ఈ చెరువులు, కుంటలు అవన్నీ కూడా కబ్జాకు గురయ్యి అవి చిన్న చిన్నగా అయిపోయినందుకు నీళ్ళు ఉండాలి కదా. అట్లనే పచ్చదనము, ద డెన్సిటీ ఆఫ్ ఓపెన్ ప్లేసెస్ ఏదైతే ఉంటుందో రేషియో మనకి ఏదైతే ఉండాలో అది కూడా చాలా ఎక్కువగా ఉండాలి. సో కొన్ని చోట్ల పార్కులు అని అంటాం కానీ నిజంగా మంచి సాంద్రతతో కూడిన చెట్లు ఏం పెడతలేరు. అట్లనే రోడ్డు పక్కన ఉండాల్సిన చెట్లు అంటే ఇవన్నీ కూడా మనం చేస్తే డెఫినెట్గా ఈ యొక్క ఓవరాల్గా టెంపరేచర్ అనేది తగ్గే అవకాశం పెరుగుతుంది. అయితే ఇందులో భాగంగా
ఇండివిజువల్ లెవెల్లో కూడా మనకి ఇంటి ముందట ఓ చెట్టు ఉంటే ఇప్పుడు వెనక చూడవచ్చు ఓ చెట్టు ఉన్నది మనకి, ఇది రెయిన్ ట్రీ అంటాం. ఎంత ఇదంటే మాకు దీని కింద కనీసం 5-6 డిగ్రీల టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. ఈ కానుగ చెట్టు అంటాం, ఎంత చల్లగా ఉంటుంది ఎండపూట అది పెడితే. ఈవెన్ యాప చెట్లు అనండి, ఏడున్నాయి యాప చెట్లు. ఇప్పుడు ఉగాది అయ్యింది, మనం యాప పూతకు కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి కాడికి వచ్చిర్రు, ఏడంటే ఆడు ఉండే చెట్లు. అట్లనే మామిడి చెట్లు. సో ఇట్లా మనకు ట్రెడిషనల్గా ఏవైతే చెట్లు ఉంటాయో సో ఆ చెట్లన్నీ కూడా పెంపొందించుకుంటూ ఉంటే డెఫినెట్గా ఇంకా పెంపొందించాలని మన వాళ్ళు అనుకుంటారు. అంటే ఈ మధ్య అర్బన్ హీట్ ఐలాండ్స్ గురించి మాట్లాడారు. అంటే ప్రపంచంలో చాలా నగరాలు ఈ జాబితాలో చేరుతున్నాయి. ఈ ప్రమాదం అంచనా హైదరాబాద్ ఉంది అని అంటున్నారు. సో అంటే ఆ అర్బన్ హీట్ ఐలాండ్స్ అంటే ఏంటి, దానికి ఏంటి క్రైటీరియా ఏంటి, లేకపోతే ఎందుకోసం వాటిని అట్లా పిలుస్తున్నారు? అర్బన్ హీట్ ఐలాండ్ అంటే ఏంది, మామూలుగా సముద్రమో నీళ్ళో చుట్టుముట్టు ఉన్నప్పుడు మధ్యన ఒక భూమి ఉంటే దాని ఐలాండ్ అని అంటాం మామూలుగా ఇది. అయితే అట్లనే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ సముద్రం అంటే సముద్రం కాదు, రిలేటివ్గా మొత్తం చల్ల ప్రదేశం ఉండి ఒక సెంటర్ పాయింట్లా, అంటే ఒక పట్టణం మధ్య భాగాలల్లో యూజువల్గా వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. అది 4-5 డిగ్రీల కంటే కూడా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. మనకు మెట్రలాజికల్ స్టేషన్స్ లేవు, కానీ ఉంటే ఆ టెంపరేచర్ నిజంగా తెలుస్తాయి. గల్లీ కూడా టెంపరేచర్ చాలా ఎక్కువ పెరిగింది. సో ఈ అంటే సెంట్రల్ పాయింట్ ఎక్కువ జనసాంద్రత ఉండి ఎక్కువ యాక్టివిటీ ఉన్న పట్టణం మధ్య ప్రాంతాలల్లో మనకు వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని ఒక ఐలాండ్ కింద పరిగణిస్తారు. ఎందుకంటే ఐసోథర్మ్స్ అని మనం అది గీస్తే లైన్లు, టెంపరేచర్ లైన్లు గీస్తే మనకు ఒక ఐలాండ్ లాగానే కనబడుతుంది, అంటే ఒక మ్యాప్లో మనం పెడితే. సో అట్లా మనకు హైదరాబాద్లో కూడా అన్ని పట్టణాలలో ఇది అవుతుంటుంది. హైదరాబాద్కి ఏంటంటే మామూలుగా సముద్రం లాంటిది ఓపెన్ ప్లేస్ ఏం లేదు, అడవులు ఉన్నాయి, కొన్ని పార్కులు కూడా ఉన్నాయి, కానీ ఎక్కువ ఓపెన్ ఏరియా లేకుండా. ఇంకోటి రియల్ ఎస్టేట్ మూలన మొత్తం కూడా మనకు ఇంకా ఉన్న చెట్లు కూడా కొట్టేసి ప్లేన్గా చేసేసి, సో అట్లా ఓవరాల్గా రాళ్ళు ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ అయ్యి మనకు ఆటోమేటిక్గా టెంపరేచర్ ఇంకా పెరుగుతున్నది. ఓవరాల్గా మనం దాన్ని తగ్గించడానికి కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చాలా ఉన్నాయి. అటు ఇండివిజువల్ లెవెల్లో చేయాలి, ఇటు ప్రభుత్వాల పరంగా చేయాలి, అటు పాలసీ పరంగా రావాలి. సో అందరూ అనుకుంటే డెఫినెట్గా హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అనేది తగ్గి మళ్ళీ ఇంకెక్కువగా నివాస యోగ్యంగా మన హైదరాబాద్కు ఒక మంచి పేరు ఉన్నది, అది ఇంకా పెరుగుతుంది. డెఫినెట్గా ఈ మధ్య నేను అప్రిషియేట్ చేయాల్సింది అర్బన్ పార్క్స్, ఇది చాలా బ్యూటిఫుల్గా డెవలప్ చేసిర్రు. సో ఇవన్నీ కూడా చాలా యూస్ఫుల్ అవుతున్నాయి మనకు. యుహెచ్ఐ జాబితాలో చేరడానికి సిద్ధంగా కూడా ఉంది. పెరుగుతున్నటువంటి వేడి ఇతర వాతావరణ పరిస్థితుల వల్ల అట్లాంటి ప్రమాదం నుంచి బయటపడాలంటే మానవులు అంటే మనుషులుగా మనము, అదే ప్రభుత్వాలు కానీ వ్యవస్థలు కానీ వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవడం, వ్యక్తిగతంగా ఎవరి పరిధిలో వాళ్ళు పచ్చదనం పెంచడానికి కానీ, లేదంటే వేడిని బయటకు వదలడం తగ్గించడం కానీ, ఇట్లాంటి ఏవైతే కొన్ని చర్యలు చేపట్టాలనో ఆ చర్యలు తీసుకోవడం ద్వారా హైదరాబాదును ఇప్పుడున్న దానికంటే ఎక్కువ నివాస యోగ్యమైనటువంటి ప్రాంతం కూడా అనుకూలంగా ఉండే విధంగా కూడా తీర్చిదిద్దుకోవచ్చు అని చెప్పి వాతావరణ ఎక్స్పర్ట్ మనకి సాయి భాస్కర్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ అశోక్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.